చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నీ బలికిన బౌహరమగునట, పలికెద వేరొండుగాత పలుకగనేలా, నేను పలికేది భాగవతమట, నా చేత పలికించే విభుడు ఆ రామచంద్రుడట, అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందట. సరే, అలాగే పలుకుతాను. మరో కథ నేనెందుకు చెప్పాలి, భాగవతమే చెబుతాను. ఇంతకుముందు శ్రీమదాంధ్ర మహాభాగవతములో దశమస్కందంలోని 2వ భాగంలో శ్రీకృష్ణ జన్మఘట్టము గురించి చెప్పుకున్నాము. ఈరోజు దశమస్కందంలోని 3వ భాగంలో శ్రీకృష్ణ లీలలతో ప్రారంభిద్దాము. కంసుని ఆజ్ఞతో పిల్లలను చంపే పూతన పల్లెల్లో, ఆలమందల్లో, పట్టణాల్లో ఇలా భూమి అంతటా బాలబాలికలను హింసిస్తూ వెడుతూ ఎవని పేరు వినిపిస్తే భయాలన్నీ పోతాయో అటువంటి రాక్షసాంతకుడు పుట్టిన నందుని పల్లెకొకనాడు ఆకాశంలో చరిస్తూ వచ్చింది. అందులో మాయా ప్రయోగంతో కామరూపిణి అయి కనపడకుండా వెళ్ళి ఇళ్ళన్నీ చూసుకుంటూ నందుని ఇంట బాలుని శబ్దం విని సంతోషించి సుందరీ వేషం ధరించింది. మెరిసే కనులు, గుండ్రని వక్షోజాలు, మచ్చలేని చంద్రుని పోలిన ముఖము, ఉందా లేదా అనే బుద్ధి ప్రసరించని నడుము, పెద్ద పిరుదులు, చిగురుల వంటి ఎర్రని పాదాలు, చేతులు, పెద్ద కొప్పు కలిగి అందరినీ మోహింపజేసే రూపంతో వచ్చింది ఆ పూతన. బంగారు కుండలాల కాంతులు చెక్కిళ్ళ మీదికి ఉరుకుతున్నాయి. జడలో తురిమిన మల్లెల సువాసనలను మెచ్చి తుమ్మెదలు ఆకాశంలో వస్తున్నాయి. కంకణాలు, హారాల కాంతులు విరజిమ్ముతూ బయట కొద్ది కొద్దిగా జారుతూ ఉండగా చంద్రముఖి కుమారుని ఇంటికి వెళ్ళింది. అప్పుడు లక్ష్మీదేవి మమ్మల్ని బ్రతికించుకొనడానికి శృంగార వేషంలో వచ్చింది కాబోలు అని గోపికలు చెప్పలేక తత్పరత్వంతో చూస్తూ ఉండగా లతాంగి పూతన పర్యంక మధ్యంలో ఉన్న కుమారుణ్ణి చూసింది. అతడు అగ్ని తేజస్వి అయి దుర్జనుల వదను ప్రారంభిస్తున్న డింబకుడు. ఆ కుమారుని చూసి సమీపించే సమయంలో చరచరాలన్నింటికీ ప్రభువైన బాలకృష్ణుడు ఆ కుమారుని చూసి సమీపించే సమయంలో ఆ లోకేశ్వరుడా, చరాచర విభుండా, బాల గోపాలుడా, బాలధ్వంసిని గుంటు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ బాలిండ్లన్ విషమూని వచ్చుట మదిన్ భావించి లోన నవ్వుచున్ కాలుంగేలు నెరంగకున్న కరణింగన్మూర్చి గుర్వెట్టగన్. చరాచరాలన్నింటికి ప్రభువైన బాలకృష్ణుడు పిల్లలను చంపే ఆ పూతన బాలింత రాలివలె పాలిండ్లకి విషం పూసుకొని వస్తూ ఉంది అని తెలుసుకొని లోపల నవ్వుకుంటూ కాళ్ళు చేతులు ఆడించకుండా గుర్రు పెట్టి నిద్రపోతున్నట్లు నటించాడు. ఆ పాపిష్టి సుందరి ఆ బాలుని శయ్య వద్దకు వెళ్ళి తన స్తనాలను బాలునిపై మోపుతూ ముద్దాడి శిరస్సు మూర్కొని ఇలా అంది, నీకు చనుగుడిపి వెళ్ళగలవారు లేరు. నీవు చనిపోవాలని నా చన్నుకుడిపి తరువాత నిలకడ మీద మెల్లగా వెళ్ళిపోతాను. నా చనుబాలు ఒక గ్రుక్కెడు తాగు, అప్పుడు నీ అందం ఏమిటో తెలుస్తుంది. అంతేకాదు నా అందం కూడా సఫలమవుతుంది అని పసివానిని ముద్దాడాలని అంటున్న ఆమెను చూచి యశోద, రోహిణులు ఇలా అన్నారు, వనిత, పసివానిని ముట్టుకోకు, చనుగుడు ఇవ్వొద్దు, నీ పాలు మా వాడికి ఇష్టం కాదు పో అని అంటున్నారు. ఆమె లెక్క చేయక చూస్తూ ఒరలోంచి తీయబడుతున్న కత్తి వలె మాటలో మెత్తదనం, మనసులో వాడితనం కనపడేటట్లు దగ్గరికి చేరింది. అలా చేరి నేర్పుగా మాట్లాడుతూ నిర్భయంగా తత్తరపడక మృదువుగా మాట్లాడుతూ ఉంది. తన ఎదుట ఉన్నవాడు నిద్రపోతున్న పాము అని తెలియక గుణవంతుని తన వంకకు లాగే తెలివి తక్కువ ముసలి వేశ్య వలె వచ్చింది. పరుపు మీద అందంగా మెరుస్తూ కనులు తెరవక భయం తెలియక అందాల రాశి అయిన చిన్ని పాపని తీసుకొని తొడల నడుమ పెట్టుకొని శరీరమంతా నిమురుతూ మధ్య మధ్య వాత్సల్యం ఒలుకపోస్తూ పాలు త్రాగు నాన్న అని చనుగుడుపు సమయములో అప్పుడే మెలకువ వచ్చినట్లు కృష్ణుడు కనులు తెరిచి క్రీగంటితో చూశాడు. మూలుగుతూ ఒళ్ళు విరుచుకున్నాడు. ఆవులించి చేతులు చాచి ఒత్తిగిల్లాడు. ఆకలి వేస్తున్నట్లు గట్టిగా పట్టుకొని 2 స్తనాలను చేతితో నొక్కి నోటితో పట్టుకొని గ్రుక్కకు గుటుకుమంటూ 1-2 గ్రుక్కళ్ళు ఆమె ప్రాణాలతో సహా శరీరంలోని బలమంతా త్రాగివేశాడు.
ఆమె గుండెలు దడదడలాడాయి. నాలుక గిరగిర తిరిగింది. నిలువలేక శిరస్సు వాలిపోతుంది. ఇతర బాలుర వంటి వాడవు కావు నువ్వు. నా చన్ను విడువుము, చాలు చాలు అంటూ దాహం మండిపోయి ధైర్యం లేక కాళ్ళు చేతులు చచ్చుబడిపోగా పెద్ద ధ్వనితో టపీల్మని నేలగూలింది. అప్పుడు భూమి కొండలతో సహా అదిరింది. గ్రహాలు నక్షత్రాలు ఆకాశంలో వెలవెలబోయాయి. దిక్కులు ప్రతిధ్వనించాయి. లోకాలన్నీ భయంతో వణికిపోయాయి. వజ్రంతో నరుకబడిన పర్వతం వలె పూర్వదేహంతో ఆ రాక్షసి కూలిపడిన దీర్ఘ శబ్దానికి ఆ చప్పుడు విని యాదవులంతా కంగారు పడి మనసులలో భయపడి మూర్ఛపోయి నేల మీద పడ్డారు. ఆ ముసలి రాక్షసి శరీరం నేల మీద పడిపోతే 10 యోజనం మేర చెట్లన్నీ నుగ్గు అయ్యాయి. ఆమె దంతాలు నాగరి కర్రల వలె దారుణంగా ఉన్నాయి. ముక్కు కొండ గుహ వలె ఉంది. ఆమె స్తనాలు బండరాళ్ల వలె ఉన్నాయి. నెరసిన వెంట్రుకలు వ్రేలాడుతున్నాయి. కళ్ళు చీకటి నూతుల వలె ఉన్నాయి. పెద్ద పెద్ద దిబ్బల వంటి పిరుదులు, చేలగట్టుల వంటి పొట్ట కలిగి ఆ కళేబరం 6 క్రోసుల పొడవు ఉంది. గుంపులుగా వచ్చిన గోపకులు గోపికలు భయపడి పారిపోతున్నారు. ఈ విధంబున మునులను బాధించే పూతన్ను ఆమె దుష్ట సంకల్పాన్ని కృష్ణుడు తెలుసుకున్నాడు. వెంటనే పాలు త్రాగే నెపంతో ఆమె ప్రాణాలనే త్రాగేశాడు. గరత్మంతునిపై విహరించే వానికి విషం కంఠంలో నిలుపుకున్న శివునికి మిత్రుడు, నీటిపై శయనింపగలవాడు, నీటిలో పుట్టిన పద్మము నుండి పుట్టిన బ్రహ్మకు తండ్రి అయిన ఆయనకు విషం పూసుకొని వచ్చిన పూతన చను విషయం త్రాగటం ఏమంత కష్టం. అప్పుడు విషయమంతా తెలిసి గోపకులు గోపికలు రోహిణి యశోదలతో భయపడకుండా అక్కడికి వచ్చేశారు. నేలగూలిన ఆ రాక్షసి వక్షస్థలం మీద నిర్భయంగా క్రీడిస్తున్నాడు ఆ కృష్ణుడు. బాలకృష్ణుని రమ్మని భుజం మీదకు తీసుకొని ఒళ్ళంతా నిమిరి ఓదార్చారు. గోధూలి చల్లారు. ఆవు తోకతో త్రిప్పారు. ఆవు పంచితం చల్లారు. కేశవాది నామాలు 12ని చదువుతూ గోమయం అద్దారు. వెంటనే యశోద ఆ మాయల పాపనికి పాలిచ్చి పానుపుపై పరుండబెట్టి నిద్రపొమ్మని జోలపాడింది. అప్పుడు నందాది గోపకులు మధుర నుండి వచ్చి ఆ రాక్షసి శరీరం చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకు ముందే వసుదేవుడి ఉత్పాతాలను తెలుసుకొని చెప్పాడు కదా, అతడు మహాయోగి అని ప్రశంసించి పూతన శరీరాన్ని గొడ్డళ్లతో నరికి తమ కుటీరాలకు దూరంగా దహనం చేశారు. కుమిలి కుమిలి కాలే ఆమె శరీరం నుండి అగరు వాసనలు పొగలు వచ్చాయి. ఎందుకంటే ఆమెలోని శరీర కల్మషాలన్నీ శ్రీహరి ద్వారా త్రాగబడ్డాయి కనుక. ఓ పరీక్షిత్తు మహారాజా, ఆమె శరీరంలోంచి మంచి సువాసనలు వెదజల్లాయి. హరి తన మీద కాళ్ళు చేతులు పెట్టి పాలు త్రాగడం వలన ఆ రాక్షసాంగన కూడా హరి కన్నతల్లి వలె పాపాలు నశించి పరమగతిని పొందింది. విష్ణునికి ఒక్కసారి విషయుతమైన పాలివ్వడం వల్ల పిల్లలను చంపే పూతనకే స్వర్గం లభిస్తే ఇక కనిపెంచి పాలిచ్చిన యశోదకు పునర్జన్మ ఉంటుందా? ఉండదు. అందుకే హరిని చూసి చనుబాలిచ్చే స్త్రీలు పొందే పదవిని ఊహించలేము. హరి త్రాగడానికి పాలు కురిసిన ఆవులు కూడా ముక్తి పొందుతాయి. ఆ పూతన శరీర సుగంధాన్ని తెలిసి ఇంతటి చెడ్డవనిత శరీరం నుండి ఈ మాత్రం సుగంధం లభించడం చాలా ఆశ్చర్యం అని గోపకులు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు నందుడు పరమానందంతో ఇంటికి వెళ్ళి గొల్లభామల వల్ల రాక్షసి చేష్టలన్నీ తెలిసి ఆశ్చర్యపడి కృష్ణుని లేపి శిరస్సు ముద్దాడి సంతోషంతో ఉన్నాడు. ఇలా చెప్పితే విని పరీక్షిత్తు మహారాజు ఆ శుకమహర్షిని ఇలా అడిగాడు. శ్రీహరి ఏ అవతారాల్లో ఏ పనులు చేశాడు? శ్రీహరి అవతారాలన్నీ చెవుల నిండుగా వినాలని నాకు ఉంది. ఆ బాలకృష్ణుని స్మరణాలు సంసార సముద్రాన్ని దాటిస్తాయి, పాప సముదాయాన్ని దాటిస్తాయి. శుభప్రదాలు ముక్తిప్రదాలు ఆ కృష్ణుని సంస్మరణాలు అని ప్రశంసించి ఆ తరువాత బాలకృష్ణుడు ఏం చేశాడు, నా మీద దయయుంటే చెప్పు అని అడిగాడు ఆ పరీక్షిత్తు మహారాజు. అప్పుడు ఆ రాజుతో శుకమహర్షి ఇలా చెబుతూ ఉన్నాడు. బాలకుడు పొర్లటం నేర్చాడని జన్మ నక్షత్రం నాడు యశోద పిల్లవానికి స్నానం చేయించాలని వేడుకతో గోపస్త్రీలనందరినీ పిలిచి మంగళ వాద్యాలతో విప్రులతో వేద మంత్రాలతో స్నానాధికం చేయించి వారి దీవెనలు పొంది వారికి ఆవులను అన్నాధికము చీరలు పెట్టి బాలుణ్ణి పాన్పుపై నిద్రపుచ్చి గోపకులకు గోపికలకు పూజలు చేస్తూ తొందరలో కొడుకును మర్చిపోయింది.
ఆ సమయమున నిద్రించిన శిశువు మూలుగుతూ పాల కోసం ప్రక్కకు తిరిగి చక్రము, చాపము మొదలగు చిహ్నాలున్న కాలితో ఒక బండిని బలంగా తన్నాడు. హరి ఆ బండిని తన్నాడు. అది పైకెగిరి ఇరుసు చక్రాలు తల క్రిందై నేల మీద పడ్డాయి. అయ్యో అని అక్కడి గోపాలురంతా చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు అందులో ఉన్న సరస పదార్థాలన్నీ నేలపాలయ్యాయి. ఇది చూసి యశోదానందాదులు గోపికలు తమ పనులు మరచి పండుగ మాని సంతోషం విడిచి మనసులలో చాలా భయపడ్డారు. ఈ బండి ఆకాశానికి ఊరికే ఎగరదు. పిల్లవాడు సమర్థుడు కాదు, అయినా అతడు మంచం మీద ఉన్నాడు. ఎలా తన్నాడు? రథం ఎలా ఎగిరింది? దీని విధం ఎలాంటిదో, ఇది ఎలా జరిగిందో అని తర్కించే సమయంలో అక్కడ ఉన్న బాలకుడు ఆకలితో ఏడుస్తూ కాలెత్తాడు. అది తగిలి ఎగిరింది, లేకపోతే ఎగిరేది కాదు అని అక్కడి పిల్లలు చూసిందంతా చెప్పారు. ఆ మాటలు విని గోపికలు ఆశ్చర్యపడుతూ, బాలుడేమిటి, బండి ఏమిటి, ఆకాశంలో కాలితో తన్నడమేమిటి, ఎందుకు ఈ పిల్లలు అసత్యమాడారు? ఇంత వింత మాట ఏ లోకంలోనూ ఉండదు, ఇదేం పద్ధతో కానీ అంటూ గోపికలంతా చాలా ఆశ్చర్యపడ్డారు. అంతలో ఆ బాలుని ఏడుపు విని యశోద వచ్చి, అలసిపోయావురా, ఆకలి వేస్తుంది కదూ, నువ్వు చాలా మంచివాడవు, ఏడవకు, పాలు త్రాగు, సంతోషించు అంటూ పాలిచ్చింది ఆ బాలకృష్ణునికి. అప్పుడు ఆ బాలుని బాలగ్రహం పట్టుకుంటుందేమో అని గోపకులు అనేక బలి విధానాలు చేశారు. విప్రులు పాలు, దర్భలు, అక్షతలతో హోమాలు చేశారు. 3 వేదాల మంత్రాలతో అభిషేకాలు, స్వస్తి పుణ్యాహావచనాలు చదివించారు. కొడుకుకు స్వస్థత కలగాలని నందుడు ఎన్నో పాడి ఆవులను విద్వాంసులకు దానం చేశాడు. వారి ఆశీర్వాదాలు గ్రహించి సంతోషించాడు అని శుకుడిలా అన్నాడు. మహారాజా, కొడుకును ఒకనాడు తొడ మీద పెట్టుకొని తల్లి సంతోషంతో మేను నిమురుతూ ఉండగా పెద్ద కొండ శిఖరమంత బరువైపోయాడా బిడ్డడు. బరువెక్కిన కొడుకును మ్రోయలేక నేల మీద పెట్టి తల్లి ఆ భూమిని రక్షించడానికి పుట్టిన మహాపురుషుడు కాబోలు ఇతడు అని మనసులో అనుకుంది. అంతలో దుర్మార్గుడైన కంసుని ఆజ్ఞతో తృణావర్తుడు నేల మీదికి అకస్మాత్తుగా సుడిగాలి రూపంలో వచ్చి ఆశ్చర్యకరంగా బలంగా వీచి కృష్ణుణ్ణి ఎత్తుకుపోయాడు. సుడిగాలి ఏమిటో ఎరుగని శ్రీహరి సుడిలో చిక్కుపడగా సుడిగాలి వంటి రాక్షసుడు విసిరే గాలి ధూళి కన్నులలో పడి గోపకులంతా సుడి తిరిగి వ్యధ చెందారు. ఇంకా ఆ సుడిగాలి రాక్షసుడు ప్రళయకాల ఝూం మారుతం వలె విజృంభించి ముసురుకొని పొగరెక్కి విసిరే సుడిగాలి వల్ల లేచిన ధూళితో వేగంగా ఆకాశంలో నిలిచాడు. అప్పుడు సూర్యకిరణాలని చాటువేసి పెద్ద భయంకరమైన చీకటి ఆవరించింది. దిక్కులు తెలియక గోకులమంతా వ్యాకులపడింది. ఒకరికొకరు కనబడక అందరి మనస్సులలో భయం వ్యాపించింది. ఆకాశంలోని శబ్దంతో దిక్కులన్నీ భ్రాంతములయ్యాయి. ఒక్క క్షణంలో లోక భయంకర స్థితి ఏర్పడింది. ఇంతలో బిడ్డని చూడలేక ఆపదలో కలత చెంది యశోద, ఓ చిన్న బాలసూర్యుని వంటి శిరోమణి, నేడు ఈ గాలికి లోనయ్యావా అని పిలుస్తూ దైవాన్ని నిందిస్తూ పరితపిస్తూ అలసిపోతూ శోకిస్తూ పెద్దగా అరుస్తూ ఉంది. సుడిగాలి నిన్ను లాక్కుపోతూ ఉంటే సుడి తిరుగుతూ భయపడుతున్న ముద్దు కొడుక, ఏమన్నావో కూడా నాకు వినపడలేదు. ఇది చాలంగా ఘోరంగా ఉంది కదా. ఇప్పుడే ఇక్కడ కూర్చుండబెట్టాను, ఇక్కడే ఆడుతున్నాడు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో ఈ గాలి? నా బాలుడు ఎక్కడికి పోయాడు? నేనేం చెయ్యాలి? ఎక్కడని వెతకను అంటూ యశోద దూడ కోసం బాధపడుతూ ఉన్న ఆవు వలె ఎంతో చింతిల్లుతూ నేల మీద వాలిపోయింది. పిల్లవాడి కోసం ఇలా దుఃఖించే ఆ తల్లిని చూసి ఆరాటపడుతూ గోపాలుర సతులు అంతా కన్నీరు పెట్టుకొని దుఃఖిస్తున్నారు. అంతలో తృణావర్తుడు అహంకారంతో ఆకాశానికి బాలుణ్ణి తీసుకొని పోయి చివరికి ఆ బాలకృష్ణుణ్ణి మోయలేక బలం లేక కదల్లేక ఇంత బరువైన శిశువును పూర్వం ఎన్నడూ చూడలేదు. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ విచారిస్తున్న సమయంలో, రాజా, కొండంత బరువెక్కి ఆ బాలుడు గున్న ఏనుగు తొండాల వంటి చేతులతో ఆ రాక్షసుని కంఠం పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. ఆ తృణావర్తుని మెడ పట్టుకొని బాలుడు దిగుతూ ఉన్నాడు. వానిని విడిపించుకొనలేక ఆ రాక్షసుడు ఉచ్చులో పడిన పక్షి వలె భయపడుతూ వణికిపోతూ ఉన్నాడు.
కృష్ణుడు చేతులతో వీనిని నలిపేస్తున్నాడు. ఆ పీడనంతో తట్టుకోలేక సొమ్మసిల్లి రాళ్ల మీద పడ్డాడు ఆ రాక్షసుడు. పరమశివుని బాణంతో నేలగూలే పురం వలె రాక్షసుడు నేలగూలాడు. ఇదంతా చూశారు గోపకాంతలు. ఏడ్పులు మాని సంతోషంతో విలసిల్లారు. రాక్షసుని గుండెల మీద విలాసంగా బరువులేక వేలాడే బాలుని తీసుకొని వచ్చి దుఃఖిస్తున్న తల్లికిచ్చారు. వారంతా తమలో తాము ఇలా అనుకున్నారు: సన్మార్గుడు సమబుద్ధి కలిగి ఉండడం చేత ఎన్ని కష్టాలు వచ్చినా రక్షింపబడతాడు. 1000 రక్షణలు ఉన్న పాపబుద్ధి కలవాడు కావడం చేత దుర్మార్గుడు శిక్షింపబడతాడు. పూర్వజన్మల్లో ఏ నోములు నోచామో, యాగాలు ఏం చేశామో, ఎవరికే దానం చేశామో, ఏ ధ్యానంతో కాలం గడిపామో, ఏ నిజాలు చెప్పామో, ఏ పుణ్య ప్రదేశాలు దర్శించామో, ఇప్పుడు ఈ బాలకృష్ణుని మళ్ళీ చూడగలిగితిమి అని అన్నారు. నందుడు పూర్వం తనకు చెప్పిన వసుదేవుని మాటలకు ఆశ్చర్యపడుతూ, ఇంకా రాజా, ఒకసారి పాలు చేవుకు వచ్చి యశోద కృష్ణుణ్ణి దగ్గరికి తీసుకొని తొడల మీద కూర్చుండపెట్టుకొని పాలిచ్చి ముఖం నిమిరి చిరునవ్వుతో ఆవులించిన బాలుని నోట్లో సముద్రాలు, దిక్కులు, భూమి, వనాలు, ద్వీపాలు, కొండలు, ఏరులు, గాలి, సూర్యచంద్రులు, అగ్ని, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, సర్వలోకాలు, చరాచర భూతగణాలు అన్నీ ఉండటం చూసి కనులు మూసుకొని ఎంతో ఆశ్చర్యపడింది. ఒకనాడు వసుదేవుని ఆజ్ఞతో యాదవుల పురోహితుడైన గర్గుడు మందకు వచ్చి నందుణ్ణి చూశాడు. ఆ నందుడు లేచి నిలిచి నమస్కరించాడు. నందుడు గర్గ మహర్షిని సంతోషంతో పూజించాడు. ఆ గర్గుడు సద్గుణాలు, సదాచారాలు కలిగి సజ్జన సంసర్గం గలవాడు. చక్కగా శివారాధన చేసేవాడు. కామ క్రోధాలనే షడ్వర్గాన్ని విడిచినవాడు. దుర్మార్గుల పట్ల దుర్గాదేవి వలె ఉంటాడు. అటువంటి గర్గ మహర్షిని సేవించాడు నందుడు. ఇంకా ఎన్నో సత్కారాలు చేసి నందుడు ఇలా అన్నాడు: మహాత్ములు ఊరికే పని లేకుండా రారు. వారు చిన్నవారి దగ్గరికి రావడానికి కారణం శుభాల కోసమే. మీ రాక మాకు శుభం కలిగిస్తుంది. నిజం మహాత్మా, జ్యోతిష్శాస్త్రం చదివిన వారందరిలో ఉత్తముడవు నీవు. దిగంతాల వరకు వ్యాపించిన కీర్తికాంతులు కలవాడవు. బ్రహ్మస్వరూపాన్ని బోధింపగలవాడవు. నా మాట విను. నిర్ణయింపబడిన గురువు మానవులకు బ్రాహ్మణోత్తముడే అంటారు. అందుచేత మీ చాతుర్యంతో ఈ కుమారులకు షోడశ సంస్కారాలు చెయ్యండి అని రామకృష్ణులను చూపించాడు. గర్గుడు పూర్వమే కంసుని చేత దెబ్బతిని ఆకాశానికి ఎగిసిపోయిన స్త్రీ యోగమాయ చెప్పిన విధానమంతా చెప్పి దేవకీదేవి కొడుకుని కృష్ణుని కంసుడు అనుమానిస్తాడని, అందుచేత రహస్యంగా సంస్కారాలు చేయడం తగిన పని అని నందుని అనుమతితో రోహిణీ కుమారుణ్ణి ఉద్దేశించి ప్రజలను సంతోషపెట్టుతూ తిరిగే నేర్పు ఉండడం చేత రాముడని, యాదవులలో కలిసిమెలిసి తిరుగుతాడు కాబట్టి సంకర్షణుడని, గొప్ప బలం కలవాడు కావున బలుడని ఇతడు ప్రసిద్ధి వహిస్తాడు రాజా అని నందునికి చెబుతాడు. ఇంకా కృష్ణుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నాడు: ఇతడు మొదట్లో తెలుపు, ఎరుపు, పసుపు వన్నెలు కలిగి ఇప్పుడు నల్లగా ఉండడం చేత కృష్ణుడయ్యాడు. వసుదేవునికి పుట్టడం చేత వాసుదేవుడయ్యాడు. ఈ పిల్లవానికి గుణాలు, రూపాలు, కర్మములు ఎన్నో ఉండడం చేత చాలా పేర్లు ఉన్నాయి. ఈ పుత్రుని వల్ల మీరు కష్టాలు తరిస్తారు. ఈ పిల్లవానిచే దుర్జన శిక్షణ, సజ్జన రక్షణములు జరుగుతాయి. ఇతడు నారాయణ సమానుడని చెప్పి ఆ గర్గ మహాముని తన ఇంటికి వెళ్ళిపోయాడు. నందుడు కూడా పరమానందంతో ఉంటాడు. దీనితో శ్రీకృష్ణ లీలల్లో మొదటి భాగము సమాప్తం. తరువాయి భాగంలో శ్రీకృష్ణ లీలలతో మళ్ళీ కలుద్దాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై హింద్.